మోకాళ్ళ వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఎవరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి సమస్యలు ఉన్నాయో, ఎవరికి కష్టాలు ఉన్నాయో, ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో వారందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో దేవా, నువ్వు గొప్ప అద్భుతాలు చేసే దేవుడిని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగానికి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేశారు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మీరు నడిపించారు ప్రభువా. ఇదిగో ఈ సమయంలో ఏ సహోదరి, ఏ సహోదరుడైతే కన్నీరు కారుస్తూ చేతులు చాచి నీ వైపు చూస్తున్నారు, వారి కష్టాలన్నీ తీర్చండి, వారి రోగాలన్నీ బాగు చేయండి, వారి కుటుంబ సమస్యలన్నీ తొలగించండి, నెమ్మదిని అణిగించండి, విశ్రాంతిని అనుగ్రహించండి. నైనా ఇదిగో తండ్రి, మీరే బిడ్డలను తాకండి, ముట్టండి, స్వస్థత చేయండి. గొప్ప కార్యాలు వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, సంఘములోను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క దీవెన, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ సదాకాలం తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్.